వైకాపా 5 ఏళ్ల పాలన అనేక విధ్వంసాలతో సాగింది. పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలను కలిస్తే జగన్ మళ్లీ సీఎం కాలేరు అని హామీ ఇవ్వాలని అడుగుతున్నారు. ఆ మేరకు బాండ్ పేపర్స్ పై సంతకం కూడా చేయాలంటున్నారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ గతంలో పలు కంపెనీలను ఇబ్బంది పెట్టారు. లూలును తరిమేశారు. కియాను అవస్థలు పట్టేశారు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని చెబితేనే పెట్టుబడులకు ముందుకొస్తామని పారిశ్రామికవేత్తలు అంటున్నారని, దీన్ని బట్టి నాటి పాలకులు వారిని ఎంత భయాందోళనకు గురి చేశారో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన మంత్రి లోకేష్ అనంతరం విలేకరులతో మాట్లాడారు. జగన్ తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 4,000 కోట్ల అప్పుతో నడుస్తుంది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం. కేవలం కేంద్ర ప్రభుత్వం సహకారంతో నెట్టుకొస్తున్నాం. గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రకు వైకాపా చేసిందేమీ లేదు. మేము ఎంతో ఒప్పించి రాష్ట్రానికి టీసీఎస్ వచ్చేలా చేశాం. దీంతో 2 నెలల్లో 2,000 మందికి ఉపాధి లభిస్తుంది. త్వరలోనే ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తున్నామని గుర్తు చేశారు. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను చూడి అడుగుతాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టలేరు? స్కూల్ కిట్ కి 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టలేరు. ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1,800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది. మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4,000 కోట్ల డెఫిసిట్ తో బడ్జెట్ నడుస్తుంది. 4,000 crore డెఫిసిట్, 4,000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశారు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నారు. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన కలిసికట్టుగా మేము చేస్తున్నాం. అమ్మా, గతంలో నేను చెప్పాను, డబుల్ ఇంజిన్ సర్కార్ ఇది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అంటే అభివృద్ధి ఇంకేమో స్పీడ్గా వెళ్ళొచ్చు. దాంట్లో భాగంగా బడ్జెట్లో మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా కేవలం 2 రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటి ఆంధ్ర రాష్ట్రం, ఒకటి బీహార్కి స్పెషల్ డిస్పెన్సేషన్ ఇచ్చారు. అది మన అదృష్టం. ప్రజలు కూడా అంత మ్యాండేట్ ఇచ్చారు కనుక బాధ్యత పెరిగింది. ఎంపీలు కానివ్వండి, ఎందుకంటే ఎంపీలు కూడా మన ఎంపీలు అందరూ 3 పార్టీలు ఎంపీలు కష్టపడుతున్నారు. కేంద్రంలో కూడా మనకి కేబినెట్ మంత్రి ఉన్నారు, ఎంఓఎస్ మంత్రి ఉన్నారు, 2 ఎంఓఎస్ మంత్రులు ఉన్నారు. వాళ్ళు కూడా కష్టపడి ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన నిధులు కేటాయింపులు ప్రతి ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. అమ్మా, మిలేనియం టవర్ వచ్చాయి కదా ఖాళీ, మళ్ళీ 5 సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారబ్బా వైకాపా వాళ్ళు. ఆ మిలేనియం టవర్ని దాంట్లో ముందల టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు. సో అది ట్రాన్సిట్ బిల్డింగ్ గా వాడదాం. ఎందుకంటే టీసీఎస్ వాళ్ళు సెంటర్ కట్టడానికి ఒక 2-3 years పడుతుంది కనుక ట్రాన్సిట్ గా వాళ్ళు phase 1లో అది తీసుకుని ఇమ్మీడియట్ గా 2,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్యారల్ గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది. టీసీఎస్ కి ఇతర ఐటీ కంపెనీలు కూడా ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా వాళ్ళు భూములు చూపిస్తాం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్తో పెట్టుకుంటున్నాం. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది. ఆల్రెడీ పాలసీలు ఇచ్చేసాము, పాలసీ అమలు చేస్తాం. వీ హావ్ గివెన్ వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ ద కంట్రీ. వీ విల్ ఇంప్లిమెంట్ దట్ పాలసీ. విశాఖ పేరు చెప్తాను, ఇండియాలో గంజాయి క్యాపిటల్ సిటీగా పేరు పొందించింది. దీన్ని ఏ విధంగా రూట్ మాపబోతున్నారు అనుకోండి. రీసెంట్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన్యం జిల్లాలో రోడ్లు వేశారు. ఇది ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు? అంటే గిరిజన మహిళలకు కానీ, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ, అంటే వాళ్ళకి ఉపాధి అయినా వేరేగా క్రియేట్ చేసే అవకాశం అయినా ఉందా? గతంలో కూడా ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయారు, ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు. అది కనీసం ఒక 3,000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ని గ్రే హౌండ్స్ ఉందో, అర్బన్ టెర్రరిజంకి ఆక్టోపస్ ఉందో, గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము.
అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద 30% హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. మేము 100% నిషేధించామని నేను అనట్లేదు. టైం పడుతుంది, 6 నెలలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వదిలేశారు. అది మొత్తం కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం సోయింగ్. ఇంకా సీరియస్గా తీసుకుంటాం దాన్ని. కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే. అది ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం. ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం. మూడోది గౌరవ డిప్యూటీ సీఎం గారు కూడా మొన్న పర్యటించారు. మేము అందరం కూడా ఫీల్డ్కి వెళ్తున్నాం. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటాం. ఫీల్డ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులు ఒక పక్కన చెప్తారు, ప్రజాప్రతినిధులు మాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు. ఫీల్డ్లో కూడా వెళ్ళి తెలుసుకుంటే పాలసీ మేకింగ్, ఫండ్ ఎలొకేషన్ అకార్డింగ్లీ చేయొచ్చు. వాస్తవం తరతరాలుగా ప్రత్యేకంగా ట్రైబల్ తాండాలకు వచ్చేయగలిగిన చిన్న గ్రామం అంటే 10 కుటుంబాలు 20 కుటుంబాలు ఉంటాయి. రోడ్ వేయాలంటే ఇబ్బంది పడతాం. అది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఆల్టర్నేటివ్ టెక్నాలజీ ఏముందో ఆనాడు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిని ఆల్టర్నేటివ్ టెక్నాలజీ కూడా చూసాం. అది చేయాలి. వాటర్ ప్లాంట్స్ నాకు బాగా గుర్తు, సోలరైజేషన్ చేసాం. వాటర్ ప్లాంట్స్, సోలర్ వాటర్ ప్లాంట్స్ తీసుకొచ్చి ట్రైబల్ ఏరియాకి వాటర్ కూడా గతంలోనే అందించాం. అదే దిశగా ఈరోజు జల్ జీవన్ మిషన్లో గత ప్రభుత్వం కూడా జల్ జీవన్ మిషన్ ఏం పెద్ద చేయలేదు. అది మళ్ళీ రివైవ్ చేసి నిధులు కేటాయించి అది కూడా అన్ని ప్రాంతాలకి మనము నీరు అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం.